హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు నేను చికెన్ షామీ కబాబ్ చేస్తున్నాను. దానికి కావాల్సిన బేడలు, చికెను, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లం ముక్కలు కూడా కొద్దిగా, దీనిలో గరం మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా ధనియా పొడి, పసుపు పొడి, కొద్దిగా నీళ్ళు వేసి బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇది బేడలు వచ్చి నేను శనగ బేడలే తీసుకున్నాను. శనగ బేడలే వేసుకోవాలి. బాగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. ఇంకా కొంతసేపు నీళ్ళుగా ఉంది కాబట్టి ఇంకా బాగా గట్టి పడాలి. బాగా మొత్తం అట్లా దగ్గర పడాలి. కొంతసేపు అట్లా పొయ్యి మీద ఉంటించితే మొత్తం నీళ్ళన్నీ పోవాలి. నీళ్ళన్నీ పోయిన తర్వాత పప్పు గుత్తి కానీ ఇట్లాంటిది ఏదో ఉంటే మనం దాంతో మ్యాష్ చేసుకోవాలి. బాగా మెత్తగా వచ్చేయాలన్నమాట. మొత్తం ఇట్లా నారగా చికెన్ అంతా బాగా కలిసిపోవాలన్నమాట. ఇట్లా నారలాగా వచ్చేయాలి. ఇంకా కొంతసేపు ఫ్రై అయిపోవాలి. మనం ఇట్లా పట్టుకుంటే ఇట్లా చేతికి వడలాగా పట్టుకునే దానికి రావాలన్నమాట. అట్లా బాగా నీళ్ళన్నీ పోయిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను పెద్ద సహనాన్ని తీసుకొని పెద్ద ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ తీసుకొని దానిలో చల్లారించుకోవాలి. కొంతసేపు అట్లా చల్లారిన తర్వాతనే మనం దానికి కావాల్సిన అన్ని మసాలాలు ఏమేమి కలపాలో అన్నీ కలుపుకోవాలి. నేను 2 ఎర్రగడ్డ తీసుకున్నాను. సన్నగా తరివి అది కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర, కొద్దిగా పుదీనా 2 కలిపి కట్ చేసి వేసేస్తున్నాను. దాంతోపాటు సరిపోయినమైన ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. దాంతోపాటు కొద్దిగా శనగపిండి చాలా తక్కువ వేసుకోవాలన్నమాట. కొద్దిగా శనగపిండి, దాంతోపాటు మొక్కజొన్న పిండి కూడా కొద్దిగా 2 కలిపి వేసినాను. ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే అది వేసుకుంటే మనము బట్ట పట్టుకున్నానికి గట్టిగా అట్లా వస్తుంది. లేదంటే అది విడిపోయినట్టు ముక్కలుగా అయినట్టు ఉంటుంది. అందుకనేసి కొద్దిగా మనం పిండి వేయాల్సిందే. వేస్తేనే బాగా వస్తుంది. ఇది టీ ఫ్రై అయినా చేసుకోవచ్చు ఆయిల్లోనే, లేదంటే చాలు ఫ్రై అయినా చేస్తాను. నేను తవ్వ పెట్టి తవ్వాలో చేస్తున్నాను. తక్కువ ఆయిల్ వేసి తక్కువ దాంట్లో కాల్చుకోవాలి. బాగా ఎర్రగా వచ్చిన దాకా కాల్చుకోవాలి. ఇది మన ఇష్టం. రౌండ్ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదంటే రోల్ అయినా చేసుకోవచ్చు. నేను రౌండ్గా ఇట్లా సేమ్ బడలాగానే మనం ఇట్లా బడ చేసుకుంటామో ఆ ప్రకారమే చేసేస్తున్నాను నేను. మంట మాత్రం సన్నగా పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఇది ఎర్రగా వచ్చిన దాకా కాల్చుకోవాలి. చూసి కొద్దిగా నిదానంగా, ఎందుకంటే ఇది ముక్కలు అయిపోతుంది, చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి చూసి ఆ పక్క కూడా తిప్పాలి బాగా. మంట మాత్రం చాలా తక్కువ లో ఫ్లేమ్లోనే ఉండాలి. చాలా టైం పడుతుంది, నిదానంగా చేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.